నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మున్సిపల్ కార్యాలయం ఎదుట టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత చల్లా రవికుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఆత్మకూరులో మున్సిపల్ అధికారుల వ్యవహార శైలి సరిగా లేదన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని వెంకట్రావుపల్లిలో అక్రమ కట్టడాలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కట్టడాలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. దానికి సంబంధించిన ఆ వ్యక్తి పోయి నా స్థలం సంబంధించిన నువ్వెందుకు కన్స్ట్రక్షన్ చేస్తున్నావు అని అడిగినా వాళ్ళు పట్టించుకోకుండా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నప్పుడు ప్లాన్ అప్రూవల్ లేదు కాబట్టి కమిషనర్ గారిని అడిగాం. ప్లాన్ అప్రూవల్ లేకుండా ఆడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఆ స్థలం కూడా అతనికి సంబంధించింది కాదు కాబట్టి కన్స్ట్రక్షన్ ఆపండి అని చెప్పి మేము ఈయనకి కమిషనర్ గారిని కోరితే కమిషనర్ గారు ఒక రోజు పంపించి ఆపించారు. తర్వాత నోటీస్ కూడా ఇచ్చారు వాళ్ళకి. నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళా కన్స్ట్రక్షన్ యథాప్రకారం కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే మేము ఎన్నిసార్లు మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి ఇక్కడ సంబంధించిన ఆయన ఇన్ఛార్జి టీపీఏఓ సురేంద్ర బాబుకి తీసుకొచ్చి చెప్పినా వీళ్ళు ఎవరు వెళ్లకుండా వాళ్ళ పాటికి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే వీళ్ళ పాటికి వీళ్ళు గమ్ముగా ఇక్కడ మున్సిపాలిటీ ఆఫీసులో కూర్చొని మేము అడిగితే చెప్పిన సమాధానం ఏంటంటే కమిషనర్ గారు నేను 2 రోజులు వెళ్ళిపోతాను, కొత్త కమిషనర్ గారు వస్తారు, కొత్త కమిషనర్ చేత చేయించుకోండి అంటాడు. అంటే కొత్త కమిషన్ వచ్చిందాక వాళ్ళు కట్టకుండా ఆపేది బాధ్యత ఎవరు తీసుకోవాలా? మీరు నోటీస్ ఇచ్చినప్పుడు నోటీస్ ఇచ్చిన దాన్ని వాళ్ళు వైలేట్ చేసి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కదా. మీ బాధ్యత లేదా? మున్సిపాలిటీలో మీ బాధ్యత లేదా? ఇక్కడ ఉండే అధికారులది వాళ్ళు ఇల్లీగల్ గా కడుతున్నప్పుడు మీరు ఆపాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? ఎవరు అడగాలి? అది ఎవరు చేయాలి ఈ పనులు? ఎవరి పాటి కూడా వీళ్ళు కట్టుకుంటా ఉంటే మేము చూస్తూ ఉండేము. అట్లా ఆయన అడిగే చెప్పే సమాధానం అంటే వెంకట్రావుపల్లిలో గతంలో జరిగినవన్నీ కూడా ప్లాన్ లేకుండా కట్టారు కదా, ఇప్పుడు మేము ప్లాన్ అడిగితే ఎట్లా సార్ అడిగేదా అంటున్నారు. అంటే గతంలో ఏదో 40 సంవత్సరాల క్రితం అప్పుడు ప్లాన్ లేకుండా కట్టుకుంటే ఇప్పుడు కొత్తగా